అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామ నాయకులు తెలియజేస్తున్నాం. సభా సభ్యత్వానికి మన నాగార్జునను జై జగన్. ప్రతి ఒక్కరూ ఘన స్వాగతం పలికి అందరికీ నమస్కారం. ఈరోజు వేసవారిపేట మండల స్థాయి మీటింగ్కి వేసవారిపేట నలుమూలల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జగనన్న అభిమానులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరూ హాజరై ఘన విజయం చేస్తున్నారు. దాదాపు ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం, న్యాయం, సేవ ఏదైతే ఉందో ఎటువంటి భేదాలు లేకుండా, పార్టీ భేదాలు లేకుండా వారు చేసిన సేవ ఏదైతే ఉందో అత్యంత ఆదర్శానికి మించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందజేసిన సంక్షేమ పథకాలు, వాటన్నిటిని కొనియాడుతూ రానున్న ఎన్నికల్లో 2024లో గిద్దలూరు నియోజకవర్గంలో పోయినసారి 2019లో ఏదైతే వేసవారిపేట మెజార్టీ వచ్చిందో దానికి ఒక్క ఓటు కూడా తగ్గకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి మరొక్కసారి నిరూపించుకుందామని అందరి సమక్షంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరం మాట్లాడుకొని తదుపరి వాలంటీర్లకు వందనం పూర్తి చేసుకొని వారు చేసిన సేవ ఏదైతే ఉందో వారు ప్రతి ఒక్కరికి సత్కరించి అన్ని విధాలుగా ఈ నూతన వ్యవస్థ, సచివాలయం వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలవడం, ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూసి వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఇది ఒకటే దారిగా భావించి ముందుకు తీసుకువెళ్ళడం చాలా చాలా సంతోషకరం. ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం, తీసుకున్న నూతన వ్యవస్థ, సచివాలయం వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శం కావడం చాలా చాలా సంతోషం. మరొకసారి ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వారు చేసిన సేవకు మరొకసారి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.